నేను చెప్పడానికి మీరే మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అయితే నేను మొదటి మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. అదేంటంటే ఇప్పటి వరకు కూడా మనం మొదటి మాటలో క్షమాపణ గురించే ఎక్కువ మనం విన్నాం. అయితే ఈ యొక్క మొదటి మాటలో చాలా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయండి. అయితే ఒకసారి ఆ మాట ఏంటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూసుకున్నాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ముగ్గురు గురించి ఉన్నాయి. ఇక్కడ అంటే యేసుక్రీస్తు వారి గురించి, అలాగే తండ్రి, అలాగే కూడా ఆయన్ని ఎవరైతే సిలువ వేయాలనుకుంటున్నారో వారందరూ అంటే పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, పెద్దలు, ఇంకా ఆయన ద్వారా ఎవరైతే స్వస్థతలు పొందారో వారందరూ కూడా ఆయన సిలువ వేయాలని వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ వారి గురించి మరి అంత సిలువ వేయాలనుకుంటున్నారు కదా, వారందరి గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అయితే ఒకసారి మనం వీళ్ళు తెలిసే చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఎందుకు సిలువ వేయాలని వీళ్ళందరూ కూడా ఎందుకు అంతలా పంతులతో ఉన్నారు? అయితే ఒకసారి మనం వాళ్ళు తెలిసే చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దామండి. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజలను పెద్దలను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. చాలండి. అయితే వీరందరూ కూడా ఎవరైతే మామూలుగా వాళ్ళెవరు కూడా తెలిసి చేయట్లేదండి. ఎవరు ఒక ఆయన వస్తారు మమ్మల్ని అందరినీ రక్షిస్తారని ఎదురు చూస్తున్నారు, కానీ వచ్చిన ఆయనే నిజమైన రక్షకుడు అని వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళందరూ కూడా ఆయన సిలువ వేయాలని వచ్చిన ఆయన్ని గ్రహించలేకపోయారు వాళ్ళు. అందుకని ఆయన్ని సిలువ వేయాలనేసి వాళ్ళు చాలా పంతంతో ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా మామూలుగా ఇంకా పిలాతు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా ఆయన సిలువ వేసేయాలని చెప్తే పిలాతు గారు కూడా ఒకసారి అంతలా ఉన్నా కానీ ఆయన కూడా చెప్తారు, ఆయన దెబ్బలు కొట్టి మాత్రమే వదిలేయాలని చూస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా గట్టిగా కేకలేసి లేదు అసలు ఆయన సిలువ వేసేయాలి అనేసి వాళ్ళు చెప్పాలనుకుంటారు. అయితే అలానే చెప్తారు కూడా. అయితే ఒకసారి అది కూడా చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసుకున్నట్లయితే అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసు ఏమి చేతనని వారిని అడుగగా చాలు. అయితే వాళ్ళందరినీ అడుగుతారు పిలాతు గారు. అడిగినప్పుడు ఏం చేద్దామని అడిగినప్పుడు సిలువ వేసేయాలని వాళ్ళు ఇంకా గట్టిగా కేకలేస్తారు. అయితే ఆయనకి సిలువకు అప్పగించాలనేసి సిలువకు అప్పగిస్తారు. అప్పుడు చెప్పిన మాట అండి ఇది. ఏంటి? అప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు వీళ్ళందరి గురించి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక అప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేసి తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని ప్రార్థిస్తున్నారండి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళకైతే తెలియక చేస్తున్నారండి. ఇప్పుడు మనం ఉన్నప్పటికీ కూడా మనకైతే అన్ని విషయాలు తెలుసు, మనం తెలిసే చేస్తున్నాం. మనకైతే అలాంటి అవకాశం ఉండదండి అసలు. ఎందుకంటే మనం ఏం చేసినా తెలియకైతే చెయ్యట్లేదు, అన్ని తెలిసే చేస్తున్నాము. వాళ్ళు తెలియ చేయట్లేదని పౌలు గారు కూడా చెప్తారు, పేతురు గారు పౌలు గారు కూడా చెప్తారండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంటదండి. సహోదరులారా వీరును మీ అధికారులను తెలియక చేస్తారని అలాగూ తెలియను. చాలండి. పౌలుగా చెప్తున్నారండి ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తెలియ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. అయితే
మనమైతే ఇప్పుడు అసలు అన్నీ తెలిసి చేసినా కానీ మనకైతే క్షమాపణ అనేది ఉండదండి. ఎందుకంటే మనం ఇంకా అలాంటి అవకాశాన్ని కోల్పోతాము. లాస్ట్ చివరిగా ఇప్పటి నుంచైనా మనం ఇంకనూ బలపడి క్రీస్తులో ఇంకా ఎదిగి ఇప్పటికైనా మనం ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే కూడా మనం ఇంకా ఆయన గురించి మనం ఇంకా ప్రార్థనలో బలపడదామని లాస్ట్గా అయితే ఒక మాట చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం స్థానం చూద్దాము. నేను మీతో చెప్పినది ఏమనగా పరలోకమందున్న నీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఇంకనూ మారాలి. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా మన శత్రువులను ప్రేమించలేము. మళ్ళీ హింసించే వారి కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదండి. ఇక నుంచి అయినా మనం అన్ని విషయాలు కూడా వదిలేసి మనం దేవుని కొరకే బ్రతుకుదామండి. అలాగే కూడా మన శత్రువుల్ని మళ్ళీ హింసించే వారి కొరకు మనం తిట్టుకునే వారు అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి, మనకు వచ్చిన బాధలను బట్టి, మనకున్న శ్రమలను బట్టి, అన్నిటిని బట్టి కూడా ముందుగా మనం ప్రార్థన చేద్దామండి. ఇలా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించి ఆయన వాటిలో నడుస్తామో అప్పుడే మనకి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుందండి. అలా కాదని ఇటు విధంగా మనం నడుచుకోకపోతే మనం ఎంత కష్టపడినా కూడా వ్యర్థమేనండి. ఈ యొక్క మాటలు దేవుడు దీవించిన కదా. ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. నాకు ఇవ్వబడిన లేఖనము 2వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చూడండి, దేవుడు సిలువలో పలికిన 2వ మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడు పలికారు. అయితే ఎవరి గురించి పలికారో మనందరికీ తెలుసు. ఒక దొంగ గురించి ఈ మాట మన కోసం పలికారు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని అని చేసి చెప్పారు. ఎవరో ఒక దొంగ గురించి అనడం ఏంటండి, అది కూడా తెలుసుకుందాం. అదే అధ్యాయంలో 33వ వచనం చదవండి. వారు పాపాలను స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసొచ్చాలి. ఇక్కడ మనకు అర్థమవుతుందండి, నేరస్తులు అంటే వాళ్ళు తప్పు చేయబడిన వాళ్ళు, అంటే దొంగలు. మనకు తెలుసు బందిపోడు దొంగలు అని వాళ్ళిద్దరు. అటు కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన ఒకరిని, మధ్యలో ఎవరిని వేశారు? యేసుక్రీస్తుని సిలువలో వేశారు. అయితే దొంగలమయాన్ని యేసుక్రీస్తుని సిలువ వేశారు. అది మనకు అందరికీ తెలిసిందే. అయితే ఆ దొంగల్లో ఒక దొంగ ఏమని పలుకుతున్నారంటే, దానికన్నా ముందు ఆ మత్తయి సువార్త అంటే అక్కడ మనందరికీ తెలుసు దేవుడు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు అని మనందరికీ తెలుసు. తెలిసినప్పటికీ అక్కడ చాలా మంది కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని విషయాలు తెలియకుండా అందరూ ఒకటే మాట మీద సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలని ఖచ్చితంగా చెప్పి కేకలు వేయబట్టి పిలాతు గారు వేశారు. అక్కడ పిలాతు గారు కూడా ఇష్టం లేదు దేవుని సిలువ వేయడం. కానీ అక్కడ అందరి మాటలు, ప్రజల మాటలు మాత్రమే నెగ్గడం వలన అక్కడ సిలువ వేయాలి. ఆ సిలువ వేయాలని కంపల్సరీగా సిలువ వేయాలి కాబట్టి వాళ్ళందరూ అనుకోవడం వల్ల అవ్వలేదు. దేవుడు అనుకున్నాడు కాబట్టి సిలువ వేయబడ్డారు. అంతేగాని వాళ్ళందరూ అన్నారని సిలువ వేయలేదు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ సిలువ వేయాలి, సిలువ వేయాలి అంటున్నారని ఇక్కడ 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించింది. ఎలాగండి? చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు, పరిసయ్యులు, ప్రతి ఒక్కరు, అక్కడ అధికారులు కానీ ప్రతి ఒక్కరు ఏమని సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి. అదొకటి.
మెయిన్ ఏంటంటే దేవుణ్ణి వీరేం తప్పు చేయలేదు కదా, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నిన్ను కాపాడమను, నేను సిలువలో నుంచి కాపాడమను, నువ్వు ఈ వీటిలో ఏదో ఒక గొప్ప మేలు చూపించు, మేము అది చూసి నమ్ముతాం నిజమైన దేవుడు అయితే అని వ్యతిరేకంగా ఏదో ఎటకారంగా మాట్లాడతారు దేవుణ్ణి. అయితే అక్కడ వారందరూ అన్నట్టుగానే వారితో వేసిన ఇద్దరు బందుపోటు దొంగల్లో ఒక వ్యక్తి అలాగే అంటారు. అదే మాట మార్కు సువార్తలో కూడా రాసింది, చదవకలేదు. అయితే ఈ లోక సువార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువు. వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చాలేదు. ఇక్కడ ఆ బంధుపడి దొంగల్లో ఒక వ్యక్తి ఏమని చెప్తున్నాడండి, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం మేలు చూస్తేనే నమ్ముతామా లేకపోతే నమ్మమా? అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి చాలా పొగరుగా, అంటే దేవుని దూషించుచు ఏమని అన్నాడు, నువ్వు క్రీస్తువే కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని చాలా వ్యతిరేకంగాను అదే ఘరానాగాను అదొక మాదిరిగా మాట్లాడారు. కానీ ఇంకో వ్యక్తి 40వ వచనం చదవండి. అయితే రెండో వాడు వాదిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి చాలు. ఇక్కడ రెండో వ్యక్తి అటు ఇటు కూడా ఇద్దరు వ్యక్తులు కదా. ఒక వ్యక్తి ఏమో క్రీస్తుకి వ్యతిరేకంగా, నువ్వు క్రీస్తుడు అయితే చూపించు, నువ్వు ఆ మేలు చేయి, నువ్వు బ్రతికి మమ్మల్ని బ్రతికించు అనేసరి మాట అనేసారు. కానీ అందులో ఉన్న ఇంకో వ్యక్తి అయితే అందులో ఏమన్నారు, వాడిని గద్దించి, అంటే రెండో దొంగని మాట అన్న వాడిని గద్దించి, అక్కడ మనకు తెలుస్తుంది దేవునికి భయపడ్డాడంట. ఏ రీతిగా భయపడ్డాడండి, ఆయన చనిపోయే ఆఖరి క్షణంలో కూడా దేవునికి భయపడ్డారు. మనం ఉన్నాము ఈ పుట్టినప్పటి నుంచి సపోజ్ మనం ఎదిగేంత వరకు తెలియదు. ఈ కొన్ని సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాల బట్టి మనం దేవుని తెలుసుకునే ఉంటాం. కానీ మనము ఎన్ని రోజులు బట్టి ఉన్నాము, దేవునికి భయపడుతున్నామా? లేదు. ఆయన చనిపోయే ఒక్క క్షణంలో దేవునికి భయపడ్డాడండి. దేవునికి భయపడి వాని పాపం అని తెలిసింది, నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను దొంగనని ఆయన ఒప్పుకున్నారు. మనం ఇన్ని రోజులు ప్రార్థన పోస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, శుక్రవారాలు, మంగళవారాలు, గురువారం ప్రతిరోజు ఏదో ప్రార్థన పాల్గొంటున్నాం. కానీ ప్రతి విషయంలోనూ నేను తప్పు, నేను పాపం చేశాను మరీ అదే పాపం మళ్ళీ పాపంలోనే పడిపోతాను. కానీ నేను పాపం చేశానని నిక్కర్స్గా ఒప్పుకోవడం మాత్రం లేదు. పై మాటగా నేను పాపం చేశాను, నన్ను క్షమించడం, మళ్ళీ నేను ఆ పాపం చేయను అని అంటాము. కానీ మళ్ళీ తిరిగి అదే పాపం చేస్తాను. కానీ ఇక్కడ చూడండి, ఆ రెండో వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకున్నారు. ఇంకో విషయం, దేవునికి భయపడ్డారు. ఆయనకి దేవుని గురించి తెలుసుకొని ఆయన మనం చేసిన పాపన తగిన ఫలం మనకు వచ్చింది, కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన వెళ్తున్నారని ఆయన సిలువ వేయబడ్డారో అనేసి ఆయన రెండో వానికి చెప్పారు. అక్కడే మనం అర్థమైపోతుంది, ఆయన దేవునికి భయపడి మన పాపం అని చెప్పి పాపం చేశానని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆయన పశ్చాత్తాపడ్డాడు. మనం పశ్చాత్తాపడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకుని రక్షణలో కూడా వచ్చాం. రక్షణలోకి వచ్చినా సరే ఆ దొంగకే మనకి ఉన్న తేడా ఏమీ లేదండి. ఆ రెండవ దొంగ, ఫస్ట్ దొంగ అయితే సెకండ్ దొంగ ఎలా చేశాడు, ఆయన దేవునికి భయపడ్డాడు, నేను పాపని ఒప్పుకున్నాడు. మరలా పాపం జోలికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అంటే ప్రతి ఒక్కరూ మనందరం చావు బతుకుల్లోకి, చావు చివరిలోకి వెళ్తేనే మనం మారతామా లేకపోతే మారమా? క్రీస్తుని ఎప్పుడు ప్రకటిస్తాం? మన వ్యక్తిగతంగా ప్రకటించలేకపోతున్నాం, వీధిలోకి వెళ్ళి ప్రకటించలేకపోతున్నాం, కనీసం మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రకటించలేకపోతున్నాం. ఆయన శిలువ మీద ఉండి ఒక వ్యక్తికి, తన పక్కన ఉన్న వ్యక్తి, చనిపోతున్న వ్యక్తికి సువార్త ప్రకటించారు. అంటే దేవుని గురించి తెలియజేశారు. అది మనం బ్రతికే ఉన్నాం, ఆరోగ్యం బాగుంది, కాలు చేతులు పనిచేస్తాం, కానీ మనం ఎవ్వరం క్రీస్తు గురించి చెప్పట్లేదు, సువార్త చేయట్లేదు. చావు చివరిలోకి, అంటే చనిపోతున్నాం అంటేనే గుర్తొస్తారా దేవుడు, లేకపోతే గుర్తురాడా? మనం దేవుడు చావు బతుకుల్లోనే గుర్తు పెట్టుకుంటున్నామా? మన పరిస్థితులు బాగున్నప్పుడే గుర్తు పెట్టుకుంటున్నామా, లేదా ఎల్లకాలం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? అది మనం పరీక్షించుకుందాం. తర్వాత
42వ వచనం. ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను యాక్చువల్లీ ఇక్కడ అన్నాడు చూడండి, ఇంత చెప్పి ఆయన మారు మనసు పొంది ఆయన గురించి వేరే ఒకరికి చెప్పి దేవునికి భయపడి తన పాపాన్ని ఒప్పుకొని ఇప్పుడు ఆఖరికి యేసుని అడుగుతున్నారు, మీరు మీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పుచున్నాడు. ఆయన గురించి తెలుసుకుని దేవునికి ఇష్టమైన పిల్లలు ఎవరండి? ఆయన గురించి ప్రకటించేవారు, ఆయన కోసం యథార్థంగా బ్రతికిన వారే కదండి. ఆయన చనిపోయే చివరి క్షణంలోనైనా మారడానికి అవకాశం తీసుకొని, మరి అవకాశం లేకపోయినా సరే అవకాశం వినియోగించుకొని మరి మారారు. మనకు అవకాశం ఉన్నా మేము మారలేకపోతున్నాం. అవకాశం ఎందుకు లేదండి? మన అందరం ఆరోగ్యంగా ఉన్నాము. నీరసంగా ఉండి బాధపడుతున్నప్పుడు మాత్రమే ఆయన గుర్తొస్తారు. ఎవరికైనా బాగోపోయినా, యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, బ్రతుకుల్లో చివరిలోకి వెళ్ళినా గుర్తొస్తారు. లేకపోతే లేదు. ఈ ఆదివారం కూడా ఒక పూట వస్తున్నాం. ఈ మయన్న రావడం, నేను కూడా రావట్లేదండి, మిమ్మల్ని అనట్లేదు, మీకే కాదు ఈ మాటలు నాకు వర్తిస్తాయి. అయితే మామూలుగా శుక్రవారం, గురువారం, మంగళవారం ప్రేయర్లు కూడా రావట్లేదు. మనందరం మనల్ని నిలబెట్టాలని అనుకుంటున్న సేవకుల గురించి మనం ఆలోచిద్దామండి. ఆయన లేకపోయినా సరే మనకు చెప్తున్న సహోదరుడు శేఖర్ గారు చెప్తున్నారు వాక్యం, అదేనే వాక్యమే, సేవకులు చెప్పిందే వాక్యం కాదు. ప్రతి ఒక్కరు రావాలి. మంగళవారం ఏంటి, శుక్రవారం ప్రతి ఒక్కరు రావాలి. ఆయన పాపాన్ని ఆయన ఒప్పుకున్నట్టు మన పాపాలను మనం ఒప్పుకొని ఈ రోజుని మనం పాపాన్ని ఒప్పుకొని నిజాయితీగా మారు మనసు కలిగి రక్షణ పొందిన బిడ్డలాగా ఉంటున్నామా, లేకపోతే మరలా అదే జీవితాన్ని జీవిస్తున్నామా? అక్కడ దానికి మూలంగానే దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉందా, నిశ్చయంగా నీతో నేను చెప్పుచున్నానని దేవుడు చెప్పాడు. దానికి మూలంగా అన్నారు. ఇప్పుడు దేవుడు ఆయన్ని కూడా తీసుకెళ్లి పరదేశం అంటే పరలోకాన్ని ఉన్నారు. మనకి పరలోకంలో ప్రవేశం ఉందా లేదా మనం పరీక్షించుకుందాం. ఆయన ఆ చివరి క్షణంలో ఒక్క మాట చెప్పినందుకే ఆయన పరదేశంలో ప్రవేశం ఉందని దేవుడు నిశ్చయంగా చెప్పారు. మనకి ఇన్ని రోజులు ప్రతిరోజు ప్రార్థన ఉంటున్నాం, ఏదో ఒక వాక్యం వింటున్నాం, ప్రతిరోజు ప్రతి ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం. కానీ మనకు పరలోకంలో ప్రవేశం ఉందా లేదా మనం పరీక్షించుకోండి. అట్టి రీతిగా మనం జీవిస్తున్నామో లేదో మనం పరీక్షించుకొని ముందు కొనసాగుదాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని, మనకు కావాల్సిన మాట నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన శరీరధారి భూమి మీదకి వచ్చాడు. శరీరధారి అన్న ఏ మనిషికైనా సరే తల్లిని కానీ తండ్రిని కానీ సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది మనకు కూడా ఉంది. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? గౌరవించాలి. వారికి అగౌరవం తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. దాన్ని తల్లిని తండ్రిని సన్మానించడం అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె తల్లి విషయంలో, అంటే మరియమ్మ గారి విషయంలో ఆయన ఏ విధంగా ఆ సిలువలో తాను మాటలు మాట్లాడారో వాటిని బట్టి ఆయన తల్లిని యేసుక్రీస్తు ప్రభు వారు సన్మానించారా లేదా అనేది మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్న మనకి, లేదంటే తల్లిదండ్రులుగా ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొడుకులు ఉంటారో కూతురు ఉంటారు. కొంతమంది వాళ్ళకి వయసు వచ్చేసిన తర్వాత, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకంటూ సెపరేట్గా ఎవరికల్పో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత తల్లిదండ్రులని సెపరేట్గా దిక్కినారు. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. కొంతమంది డబ్బు వాళ్ళు ఏం చేస్తారంటే అనాథాశ్రమంలో తీసుకెళ్ళి వదిలేస్తారు. మీకు నెలకింత ఇస్తామని చెప్పేసి వాళ్ళు పోషించండి అని చెప్పేసి వీళ్ళని సరిగ్గా చూడలేక, లేదంటే వీళ్ళకి చాకరీ చేయలేక, వీళ్ళకి పని చేయలేక తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వదిలేసిన సందర్భాలు మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. మన కళ్ళ ముందు ఎందుకు మన గ్రామాల్లో కూడా చూస్తాం. అలాంటి మనుషుల్ని ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. చూడండి, అలా అనాథాశ్రమాలు వదిలిపెట్టేస్తారు. తల్లిని తండ్రిని కనీసం విలువ ఇచ్చే విధంగా ఎవరు ఉంటారు. కానీ సాటి మనిషిగా శరీరాన్ని ధరించుకున్న ఒక మానవ
రూపిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటి? తన తండ్రిని సన్మానించాలి. ఆ సన్మానించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. నా కోసం నా తల్లి తన యవ్వనాన్ని పక్కన పెట్టి తన యవ్వన జీవితాన్ని నా కొరకు సమర్పించి ఈరోజు నేను భూమి మీద రావడానికి కారణమైంది. కనీసం తన ఆశలు కానీ, తన ఆశయాలు కానీ, తన ఆలోచనలు కానీ, తన కోరికలు కానీ వాటన్నిటిని పక్కబెట్టి ఈరోజు తన గర్భంలో నేను పడడానికి, నన్ను మోయడానికి, భూమి మీదకి నేను రావడానికి ఒక కారణంగా మరియమ్మ గారు కనపడుతున్నారు. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లి విషయంలో ఆలోచించి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన సందర్భంలో దగ్గర ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఎవరైనా ఉంటే యోహాను గారికి ఎంత కప్పిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. అవును కదా? నా తల్లికి ఎవరు లేరు, ఆమె ఒంటరి అయిపోతుంది, నేను కొద్దిసేపట్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, తిరిగి ఆయన 3వ దినం లేస్తాడు, మళ్ళీ మనుషులు కనపడతాడు, అంతా మనకు తెలిసింది. కానీ తన తల్లి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఆయన పడ్డ బాధ కానీ, ఆ తాపత్రయం కానీ ఈరోజు మనకు తెలియాలి. ఆ విషయం మనం తెలియకపోతే ఈరోజు మనం తల్లిదండ్రుల్ని సన్మానించే విషయంలో మనం ఒకవేళ తప్పిపోతామేమో. ఆ ఆలోచనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆయన పలికిన 3వ మాట తెలియజేశాడు. యోహాను గారు పిలిచాడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఏం జరిగింది? యోహాను గారు తీసుకెళ్ళడం జరిగింది. యోహాను గారితో మరియమ్మ గారు ఉండడం జరిగింది. ఇలాగా ఆ సందర్భం జరుగుతుంది. చూడండి, ఇదిగో నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారిని మరియమ్మ గారికి అప్పగించారు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇలాగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తల్లి విషయంలో కానీ, తల్లికి ఆయన ఇచ్చే విలువ విషయంలో కానీ ఎంతో గొప్ప పాత్ర పోషించాడు. కానీ ఈ రోజున సమాజంలో ఒకవేళ మనం ప్రస్తుతం బాగానే ఉండొచ్చు, రేపన్న పరిస్థితుల్లో ఒకవేళ మన జీవితాలు కానీ, మన పరిస్థితులు కానీ ఎలా మారతాయో మనకు తెలియదు. ఆయన శిలువలో పడిగిన 3వ మాట వారు ఏం తెలియజేస్తారంటే, తల్లి తండ్రి విషయంలో మనం ఎంతవరకు గౌరవించగలుగుతున్నాం, ఎంతవరకు వారికి అవ్వాల్సిన విలువ మనకి ఇస్తున్నాం, ఎంతవరకు మనం వారిని కాపాడగలుగుతున్నాం అనేది ప్రతి విషయం మనం తెలియజేసుకోవాలి. కళ్ళ ముందు తన కుమారుడు చనిపోతున్నాడంటే ఆ బాధని, ఆ క్షోభని తల్లి అలా నిలిచి చూస్తుందంటే గుండె బద్దలైపోయి చచ్చిపోవాలి అసలు, వాస్తవంగా మనం మాట్లాడుకుంటే. కానీ ఆ తల్లి నిలబడింది, ఆ బాధనంతా చూసింది, తట్టుకుంది. తిరిగి ఆయన 3వ దినం లేచిన తర్వాత పరిస్థితులన్నీ అర్థం చేసుకోగలిగిన సందర్భం. ఈరోజు మన తల్లిదండ్రుల విషయంలో మనం ఎంతవరకు తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే విధంగా మనం బ్రతుకుతున్నాం, అసలు గౌరవం ఇస్తున్నామా లేదా, గౌరవం ఇచ్చే విధంగా మన జీవితాలు ఉన్నాయా, అంత గౌరవం ఇచ్చే ఆత్మీయ జీవితాలు మనకు ఉన్నాయా అని మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాలి. దయచేసి ఆలోచించండి. ఈరోజు మనం ఈ మాటలో ఈ సందర్భం ఇచ్చినట్టే మాట్లాడుకుంటాం. మళ్ళా ఇప్పుడు 1 సంవత్సరం దాకా ఆయన పడ్డ కష్టాలు కానీ, ఆయన పడ్డ వేతనాలు కానీ మళ్ళీ మనం గుర్తుకురావు. ఈ 4 రోజులే యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఈ 40 దినాలు ఈ క్రైస్తవ సమాజం పాటిస్తారు. ఈ 40 రోజులు ఇంకా 2 రోజులు అయిపోతాయి, ఆదివారంతో క్లోజ్. ఆ తర్వాత ఎవరు ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించారన్న ఆ ఆలోచన ఎవరికి శ్రమదినాలు. ఇవి శ్రమదినాల్లో ఏం చేయాలంటే ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, మనం ఏం చేయాలి, కొన్ని తింటున్నాం అంతే. మనం బట్టలు మార్చుకుని 40 రోజులు దీక్ష అనే ఒక అపోహలో మనం ఉండిపోతాం, అంటే క్రైస్తవ సమాజం ఉండిపోతుంది. అలాగా యేసుక్రీస్తు ప్రభువుని కానీ, క్రైస్తవ సమాజాన్ని కానీ ఈరోజు సమాజం చూస్తుంది. కానీ ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ బాధ ఈరోజు మన జీవితాంతకాలం గుర్తు చేసుకోవాలి, లేదంటే మనం బ్రతికినంతకాలం ఆయన మరణాన్ని ప్రచురించాలి అన్న ఆలోచన ఎవరికి లేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11:23 మనం చూస్తాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. కానీ ఈ రోజు ఉన్న ఈ సమాజం ఏం చేస్తుందంటే ఈ 40 రోజులు మాత్రమే ఆయన మరణాన్ని కానీ, ఆయన పునరుద్ధానాన్ని కానీ,
ఆయన మన కొరకు పడిన వేదన, బోధ, శోధ ఈ 40 రోజులు మాత్రమే వాళ్ళు పాటించే విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది. అలా ఉంటే మరి మిగిలిన దినాలు మన పరిస్థితి ఏంటో ఆలోచిస్తే లోపల కలిసిపోతున్నాం, లోకానికి దగ్గర అయిపోతున్నాం, మన ఇష్టానుసరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. దయచేసి అలాగా మనం ఆచారబద్ధంగా క్రైస్తవాన్ని పాటించే విధంగా మనం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో తను మరణించే స్థితిలో ఉన్నా సరే తన తల్లిని అవమానించకుండా ఆమె చేసిన త్యాగానికి స్ఫూర్తిగా, ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించిన వ్యక్తిగా, విలువలు కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని సన్మానించి తన తల్లిని తాను చనిపోతున్నా సరే వేరొక వ్యక్తికి ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమని జాగ్రత్తగా తన బాధ్యత అప్పగించి ఆయన సిలువలో మరణించడం జరిగింది. ఈరోజు మనం కూడా తల్లిదండ్రులకు వ్యక్తులుగా మనం కూడా మన తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రుల్ని అవమానించే విధంగా కాకుండా సన్మానించే విధంగా మన జీవితాలు ఉండాలని ఈ నా కొన్ని మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు మనందరి జీవితాల్లో ఫలింపజేయాలి. 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ రామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. చాలండి, ఇక్కడ యేసు ప్రభు గారు వాళ్ళ తండ్రిని అడుగుతున్నారండి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఇక్కడ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు అన్నమాట యేసు ప్రభు గారు తండ్రిని. అయితే ఆయన ప్రశ్నిస్తున్న ప్రశ్న ఆయన శారీరకంగా బాధపడలేక ఆయన ఆ మాట పలకలేదని నేను అనుకుంటున్నానండి. అయితే అప్పుడున్న మనుషులు ఇప్పుడున్న మనుషులు ఒకేలా ఉన్నారు. ఆయన ఎప్పుడు మన కోసమే శ్రమ పడ్డాడు, మన కోసమే సిలువలో బలయ్యాడు, మన కోసమే ఆయన ఏది చేసినా తన పని సంపూర్తం చేసుకున్న ప్రతిదీ ఆయన మన కోసమే నెరవేర్చడం జరిగింది, అంటే మనుషుల కోసం. అయితే ఆ కాలంలో ఆయన ఎవరి కోసం బాధపడి ఉంటారు, అలాంటి మనుషులు ఈ కాలంలో కూడా ఉన్నారో లేదో మనం చూసుకున్నామండి. మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 46వ వచనం. ఆయన వారి మీద పడి వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని అంటారండి. 44 అండి. నేనెవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు. ఆయన్ను పట్టుకుని భద్రంగా కొనిపోవడని చాలండి. ఏంటండి ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో మనకు తెలుసండి. ఎవరండి? ఇస్కరియోతు యూదా. ఆయన ఎవరండి? యేసు ప్రభు గారి యొక్క శిష్యుడు, ఆయనతో కూడా ఉండే శిష్యుడు అనమాట. ఆయనతో కూడా ఉండే శిష్యుడు ఆయన్ని ఏం చేశాడు? అప్పగించడానికి దొంగ ముద్దు పెట్టాడండి. అయితే మనం ఉన్న పరిస్థితుల్లో బట్టి సామెతల్లో వచ్చిందంటదండి, ఏంటంటే మేలుకోరి స్నేహితుడు గాయాలు రేపును పగవాళ్ళు లెక్కలేని ముద్దులు పెట్టును అన్న దానికి ఇది సాదృశ్యంగా ఉంటదండి. లేఖనం నెరవేర్పైన ఆయన ద్వారా అదే లేఖనం నెరవేర్పైన కానీ ఆయన కూడా నరుడుగానే వచ్చాడండి. అయితే మనతో ఉన్న ఈ మనుషులకి చెప్పినా అది అర్థం అవట్లేదు. ఇస్కరియోతు యూదా గారి మీద ఆయన ఎంత ప్రేమ చూపించాడు, ఆయన తను అప్పచెప్తారని ఆయనకు ముందే తెలిసిన ఈ ప్రేమను బట్టే మారతాడేమో అని ఆయన చివరి వరకు ఆయన మీద ప్రేమే చూపించాడండి. అయితే అక్కడ ఇస్కరియోతు యూదా ఎలా ఉన్నాడో ఇక్కడ మన మనుషుల్లో కూడా అలాగే ఉన్నామండి. మనం తప్పకుండా ప్రార్థన చేసామంటే ఇంకొకరికి వాళ్ళు ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో, నిజంగా వాళ్ళు ఎంత భక్తి జీవితంలో కొనసాగలుగుతున్నారో, ఇంకా వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందో అనుకుంటున్నాం కానండి. లాస్ట్ లో వచ్చేసరికి అందరికి ట్విస్ట్లు ఇవ్వడం మొదలు పెడుతున్నారండి భక్తి జీవితాల్లో. అయితే అప్పుడు ఇస్కరియోతు యూదా గారు ఎలాగైతే ఆయన దగ్గరుండి అప్పగించారో అలాగే ఇప్పుడు మనం కూడా ఆయన చూడలేకపోయినా ఆయన మాటలు వింటున్నాం, ఆయన శరీరాన్ని రక్తాన్ని త్రాగుతున్నాం, అయినా మనలో మార్పు అనేది లేకపోతుందండి. అయితే రెండవదిగా నేను ఆయన ఇంకా మనుషుల ద్వారా ఎలా బాధపడ్డారో నేను ప్రిపేర్ అయిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి. అయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 72వ వచనం. వెంటనే రెండవ మారు కోడి కూసెను కనుక 2 మార్లు కూయక మునుపు
నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదనని మమ్మారు చెప్పదని తనతో చెప్పిన మాట యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. తలపోయి ఏడ్చాను. ఇక్కడ పేతురు గారండి. పేతురు గారు కూడా యేసుప్రభు గారి యొక్క శిష్యుడేనండి. ఆయన కూడా నేను తండ్రి నువ్వు నాకు తెలుసు, నేను నిన్ను విడిచిపెట్టినాను, నేను నీతో నమ్మకంగా ఉంటాను అని చెప్పిన వ్యక్తి అండి ఆయన పేతురు గారు. ఆయన కూడా సువార్త చేసిన వారే. ఆయన కూడా తిరిగి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ఉపమాన రీతిగా అన్ని చెప్పిన ఆయనే. ఆయన కూడా తిరిగిన ఆయనే. ఈయన కూడా ఏసేవరో నాకు తెలియదు అని చెప్పారండి. అయితే మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని కష్టకాల సమయాలు ఉంటాయి. అయితే ఈ సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలా లేకపోతే ఆ పనికి వెళ్ళిపోవాలా అనే ఆలోచన మనకి ఏర్పడుతుందండి. ఏర్పడినప్పుడు కొన్ని మన బలహీనతలను బట్టి మనం కొన్ని లోకాసారమైన విషయాలకే మనం నిర్ణయిస్తామండి. ఎంత వాక్యం తెలిసినా, ఎంత మనకి దేవుళ్ళో మనం ఎదుగుతున్నామని ఎదుటి వాళ్ళు కాదండి అనాల్సింది. మన పనైనా పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో ఉండాలండి. ఇక్కడ పేతురు గారు ఎంతో సన్నిహితుడండి. ఆయనకి యేసుక్రీస్తు వారికి చాలా స్నేహితుడు. అయితే ఇక్కడ పేతురు గారు కూడా ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పారండి. ఈ కాలంలో కూడా అబద్ధ క్రైస్తవ్యం, అబద్ధ ఆరాధన, అబద్ధ యథార్థత అన్ని అబద్ధంగానే ఉంటున్నాయండి. మనం ఎప్పుడైతే నిజంగా యథార్థత కలిగి ఉంటామో ఆ ప్రశ్నకి అర్థం చేయగలుగుతుందండి. అయితే మూడో విషయం అక్కడే ఉందండి. మూడో మాట దగ్గర మత్తయి సువార్త 27:46-47 వచ్చినమండి. ఆయన ఇంకాను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు అది కాదండి 27:47 అండి. వెంటనే నాపై పంపించారు. తక్కిన వారిలో ఊరుకుండి ఏలియా రక్షింపవచ్చునేమో చూద్దామండి. చాలండి. అయితే అక్కడ అంతకు ముందు పైన ఒక 45 వచనంలో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు చీకటి కమ్మిందని అక్కడ రాయబడిందండి. అక్కడ ఆ రోజు అప్పుడు ఆ సమయంలో 3 గంటలకి చీకటి ఎక్కడైనా పడుతుందండి? ఎక్కడ పడదు. కానీ ఆ విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. అంత మూర్ఖత్వంలో ఉన్నారు. అంత మూర్ఖత్వంలో ఉన్నాక తర్వాత వాళ్ళు ఇంకో మూర్ఖత్వంలోకి వెళ్ళబడ్డారు. ఏలియా గారు వచ్చి నీ రక్షిస్తాడేమో చూద్దాము అంటే వాళ్ళు ఎంత మూర్ఖత్వంలో మునిగిపోయారు. వారి మూర్ఖత్వం చూసి ఆయనకి ఇంకెంత బాధ కలిగిందో. అయితే నేను ఈ ప్రశ్నకి 2 సమాధానాలు ఇచ్చేసి ముగించాలని కోరుకుంటున్నానండి. కీర్తన రాసిన 22వ అధ్యాయం 1వ వచనమండి. నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా అర్థాన్ని వినక నీవేళ దూరంగా ఉన్నావు. చాలండి. అయితే ఇక్కడ ప్రవక్తల ప్రవచనం కూడా నెరవేర్పు అవ్వాలని దేవుడు తండ్రి ఆయన కుమారుడికి దూరంగా ఉండడం జరిగిందండి. ఎవరైనా తండ్రి మన కళ్ళ ముందు బాధపడితే మనం చూడలేమండి. ఆయన రాసింది ఆయనే పాటించాలి. ఆయన పాటించినప్పుడు ఆయన చూసి మనం కూడా పాటించాలని ఆయన మనసును కూడా కఠిన చేసుకున్నారండి. ఇప్పుడు సపోజ్ మనం అబ్రహాం గారు, ఇస్సాక్ గారి సందర్భాలనే చూసుకున్నప్పుడు ఆ బలివడిని తీసుకెళ్ళినప్పుడు ఆ తండ్రి అంత యాతన పడి ఉంటాడండి. అంతకంటే యాతన ఈయన పడి ఉంటారండి. అయితే ప్రవచనాల్లో నెరవేరాలని ఆయన దూరంగా ఉండడం జరిగిందండి. అయితే ఇంకో మాట కూడా ఉందండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు. చాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. అయితే దేవుడు లోకాన్ని ప్రేమించడం జరిగిందండి. అందుకే ఆయన కుమారుని మాట క్షణంలో వెళ్ళలేకపోయారు. ఆ లేఖన నెరవేర్పు గురించి ఆయనకు దూరంగా ఉండడం జరిగిందండి. అయితే మనం ఎంతగా ప్రేమించాడంటే దేవుడు ఆయన యథార్థతో బతికిన జీవితాన్ని, ఆయన ఏ తప్పు లేకుండా బ్రతికిన జీవితంలోనే ఆయన సిలువ బిడ్డ ఆయన ఒక ప్రశ్న అడిగిన, ఆయన అంత బాధాకరంగా మాట్లాడిన ఆయన దూరంగా ఉండడం జరిగిందండి. ఎందుకంటే లోకాన్ని ప్రేమించాడంటే అంతే మనల్ని ప్రేమించానండి. మనకంటే ఆయన కుమారుని ఎక్కువగా తీసుకోలేదండి. మనల్ని ప్రేమించినందుకు మన
మనం ఆయనకి చేయాల్సింది ఆయన వాక్యాన్ని వినడం కాదండి, ఆయన వాక్యాన్ని విని తన అనుసారంగా నడుచుకుంటే ఆయన అన్న మాటకి ఆయన పడిన బాధకి అర్థం ఉంటుందండి. అయితే ఆయన పడిన బాధకి శారీరకంగా కాకుండా ఆత్మానుసారంగా ఆయన బాధపడడం జరిగిందండి. ఎందుకంటే మనలో ఉన్న లోపాలను బట్టి, మనలో ఉన్న పాపాలను బట్టి, మనం చేసిన వ్యసనాలను బట్టి, మనం తిరిగిన చెడు తిరుగులను బట్టి, దేవుడిని సన్నిధి వదిలిపెట్టేసిన సందర్భాలను బట్టి, కష్టాల్లో దేవుడు మాట ఎత్తకుండా, అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మాట రాకుండా వేరే వాటి మీద ఆధారపడినప్పుడు నాకు ఇచ్చిన ఈ సందర్భంలో నేను ఈ వాక్యం చెప్పాలని ఆశపడ్డాను. ఈ వాక్యంలో తప్పు ఉంటే నాకు క్షమించినాను అడుగుతున్నాను. ఇంకోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అధ్యక్షుల గారికి నా ఉన్నాను. ముందుగా దేవుని అలాగే సంబంధించిన సేవకులకి వచ్చిన సంఘటనకి మరి ఇంతకాలం ఇప్పటి వరకు బిడ్డలంతా కూడా యేసుక్రీస్తు వెలుగులు మన కోసం ఏ విధంగా మరి ఆయన ప్రాణం పెట్టారు ఆ విషయాలన్నింటి గురించి కూడా మరి బిడ్డలందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఏదో ఉంటుంది ఈ పరిస్థితి ప్రోగ్రాంలో దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఒకసారి తెలుసుకోండి. నేను తప్పించున్నానండి, దేవుడితో మాట్లాడుతున్నాను. దేవాకు దేవుడికి బ్రాహ్మణుడు ఏంటి కదండి, బ్రాహ్మణుడు దేవాకు దేవుడు నేను తప్పుకొచ్చున్నాను అన్నాడు. అది లోకానుసారమైన తప్పుడైతే కాదండి. ఆ తప్పుడే ఏంటంటే ఆయన ఈ లోకానికి ఏ ఆత్మ నశించిపోకుండా ఎన్నో ఆత్మను రక్షించడానికి ఆయన మన ముందుకి మన కోసం వచ్చి ఉన్నాడండి. ఆయన తప్పుకొచ్చున్నాను అన్నాడు. మరి ఆయన ఎంతమందిని ఎన్ని రకాలుగా మరి పరిశుద్ధులు అందరూ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మరి మనతో మరి ఏ రకంగా మరి మనల్ని బలపరుస్తున్నారు. మనము దేవుని బిడ్డలమైన మనము మన సహోదరులను, మనకి దగ్గర బంధువులను, మనకి ఎంతో ప్రేమగా ఉన్నవారు వారికి ఎలా నశించిపోతున్నట్లయితే వారికి ఇష్టమైన మాటలు మనం చెప్పేవారుగా ఉన్నామా, వారికి ఆత్మకి కావలసిన మాటలు మనం అందిస్తున్నామా అంటే నేను ఈ మాట చెప్తే నన్ను దూషించరు కదా అనేసి మనం వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పేవారమైతే దేవుని దృష్టికి అది మంచిది కదండి. లోకానికి ఏ విరోధమైనా పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఉంది. ఇంకా అనేకులు ఎవరు నశించిపోతున్నారు, ఏ రకంగా ఉన్నారనేది తండ్రి మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఆయన ఎంతో బాధలో ఉండి శిలువపై మరణించి శిలువ వేసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఏం కనుక వీరు క్షమించమని అన్నారు. అంటే మనమైతే అనగలమండి, మనమేమన్నామండి ఆయన పట్ల. మనకు ప్రాణం పెడతానికి ఆయన ప్రాణం మన కోసం పెట్టి ఆయన రక్తం ఖర్చి శిలువపై మరణించి ఆయన ఎన్ని రకాలుగా బాధపడితే ఆయనకు మనం ఏమి ఉపకారం చేస్తామండి. సిలువేయండి అని చెప్పమే తప్పగాని ఆయన కోసం మనం ఏమీ ఇవ్వలేకపోయామండి. మనం ఏమైనా ఇవ్వాలంటే మనం సేవకులు చెప్పిన మాటలు ఏమి మన ఇళ్ళకి వెళ్ళిపోయి మనం మౌనంగా ఉండి ఇతరులకు కావాల్సిన మాటలు వాళ్ళకి ఇష్టమైన రీతిగా మనం నడుచుకుంటే అది ఎప్పటికి కూడా మంచిది కదండి. ఈరోజు అయితే అయ్యాము ఆవిడ ఆత్మలకి కావాల్సిన మాట మనం చేసినప్పుడు ఆలోచన లేకుండా తర్వాత మనం తెలుసుకుని ఆ ఆత్మని రక్షించేవారిగా మనం ఉండాలని దేవుని పరిశుద్ధ మాటలు ముగిస్తున్నానండి. సేవకు చేస్తున్నారు 5 సహోదరుల మాటలతో 1, 2, 3 5 మాటలుగా ఆయన పలికిన 5 మాటలు మాట్లాడారు కదండి. అదే 6వ మాటగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం.
యేసు చిరుకుపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైన చెప్పి తలవంచి తల ఉంచి ఆత్మను అప్పగించాడు. ఆత్మను అర్పించు. ఇప్పుడు ఏంటంటే సమాప్తం. మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సమాప్తం. సమాప్తమైందని యేసు ఏ విషయంలో చెప్పారండి అంటే సిలువ వేశారు, స్టార్ట్ చేశారు, శ్రమలు పొందారు, పొంది అది ఇంకా సిలువ వేసేసారు కాబట్టి సమాప్తం అని చెప్పారా? ఇంకా ఏమైనా విషయాలు ఉండుంటాయి అంటారా? చాలా విషయాలు ఉంటాయి కదండి. సమాప్తం అనేటప్పటికి అక్కడ సిలువ గురించి శ్రమల గురించి కాదండి. అయితే సమాప్తం అనేటప్పటికి అసలు ఒక ప్రణాళిక ఉంటుంది కదండి. తండ్రి అనే తండ్రికి ఆయన కుమారుని ఎందుకు పంపించారు? ప్రతి దానికి ఒక ప్రణాళిక. ఒక ప్రణాళికలో దేవుడు మనల్నైనా తండ్రి కుమారులైనా యేసుక్రీస్తు వారినైనా ఒక ప్రణాళిక చెప్పిన భూమి మీద పంపించారు కదండి. అయితే యేసు ప్రభు గారు ఒక ప్రణాళిక చెప్పిన భూమి మీదకి మానవ శరీరం ధరించుకొని తన మానవ దేహంతో మన మధ్యకు వచ్చారు కదండి. అలాగే ఈ లోకంలో దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ప్రణాళిక ఉన్నట్టు మన ఎడల కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రికి కూడా ఒక ప్రణాళిక కలిగి ఉందండి. ఒకసారి అపోస్తుల కార్యములు 13:36 చదువుకున్నామండి. దావీదు దావీదు దేవుని సంకల్పం చొప్పున దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితల యొద్దకు చాలు. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారండి? తను జీవించిన సంవత్సరంలోని తన తరం వారికి, ఇప్పుడు మనం ఉన్నామండి, మన తరం ఇప్పుడు ఉన్నామంటే ఇది మన తరం కదండి. ఆనాడు దావీదు గారు జీవించిన సంవత్సరంలో తరములో ఆయన సంకల్పం చెప్పిన దేవుని చిత్తముగా ఆయన అనేక మందిని నడిపించి దేవుడి పరిచర్యలో దేవుని సేవలో ఎంతో బహుబలంగా వాడబడ్డారు కదండి. ఏంటంటే ఆయన అలా వాడబడడానికి గల కారణం ఆయన భూమి మీదకి వచ్చినది ఒక సంకల్పం చెప్పిన ఆ సంకల్పం ఆయన సమాప్తం చేశారు, ముగించబడిందని. అలాగే మనము కూడా ఈ భూమి మీదకి వచ్చామంటే మన ఎడల దేవుని పట్ల అనేకమైన కార్యాలు, అనేకమైన ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే మన మీద కూడా దేవునికి ఒక సంకల్పం, ఒక చిత్తం ఉంటుందండి. అదేంటో మనం తెలుసుకున్నామండి. అయితే దేవుడు ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మనకి శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని క్రయధనముగా మన కోసం ఇచ్చారండి. అసలు మన కోసం ప్రాణం పెట్టాల్సిన పని లేదు కదా. పూర్వం రోజుల్లో అయితే ఎవరైనా పాపం చేస్తే ఆయన పశువులు వధించేవారంటాను. మరి మనకి ఆ పని లేకుండా, మన శ్రమ పడే పని లేకుండా, మనం వెతికి తెచ్చే పని లేకుండా తండ్రి గారు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన గురించి మన భూమి మీదకి శరీరధారిగా మరి కుమారుని పంపించి మన కోసం ఆయన క్రయధనముగా ఆయన ప్రాణమును పెట్టినంతగా చేశారు కదండి. అదంతా ఎవరి కోసం? మన కోసమే కదా. మనం ఎలా జీవించాలి ఆయన ఒక మాదిరి మనకి చూపించాలి. ఏంటంటే మనం ఒక యేసు ప్రభు గారి భూమి మీద రాకపోతే ఎలా జీవించాలో మనకు తెలియదేమో, తండ్రి గురించి ఎలా నడవాలేమో, ఆయన ప్రణాళికలో మనం ఎలా ఉండాలో, ఆయన పనిలో ఆయన పరిచర్యలో మనకు ఎలా ఉండాలో ఒకవేళ తెలియకపోవచ్చింది. అందుకని యెహోవా తండ్రి గారు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి ఆయనకు మాదిరిగా ఆయన ఏ విధంగా పరిచర్యలో కానీ ఆయన అనేక మంది మారు మనసు పొందడానికి కానీ అనేక పరిచర్య విషయాల్లో కానీ దేవుని ఎడల ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఆయన దేవుని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలా వచ్చాడో మన గురించి వచ్చారు కదండి. అలాగే ఒకసారి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 6వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పిన మోయాబు దేశంలో చాలు. ఆనాడు మోషే గారు కూడా ఆయనకి చదువులేదు, అలానే మాట కూడా సరిగ్గా రాదు కదండి. ఆయన అసలు దేవుని పనిలో వాడబడాలని ఏమీ లేదు కదండి. కానీ అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఎంతో బహుబలంగా వాడుకున్నాడు. ఎందుకంటే మోషే గారి పట్ల దేవుని చిత్తం ఉంది, ఆయన ప్రణాళికలో ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో మంది జనాంగాన్ని శ్రమల నుంచి విడిపించి ఆయన ఎంతగానో కణాన్ని నడిపించారు కదండి. అలాగే ఆయన పట్ల మోషే గారి పట్ల ఒక ప్రణాళిక ఉన్నట్టు మన ఏడలు కూడా ఒక ప్రణాళిక ఉంది. అది మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకుంటూ మనం ఉంటున్నాము, తింటున్నాము, చేస్తున్నాము అది కాదు. మన జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక మనకు ఉంచాడు. ఆ ప్రణాళిక ఏంటి అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారండి? అసలు తండ్రి నా ఎడల నీ ప్రణాళిక ఏంటి? అసలు ఈ చిత్తం ఏమైనా తండ్రి, నేను నీ కోసం ఎలా బ్రతకాలి, కొన్ని పరిచర్య అలా సాగాలి, అలా ఎప్పుడైనా ఆలోచించరండి? అది ఒకవేళ ఇప్పటి వరకు ఆలోచించలేదు
తండ్రి నా పరిస్థితి ఇది, నా ఇంట్లో పరిస్థితి ఇది, అదే మనం అడుగుతున్నాం. మేము ఎప్పుడు చూసినా ఇప్పటి నుంచి అయినా దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు వచ్చాడు, చనిపోయాడు, సిలువ వేయబడింది, అది అయిపోయిందండి. అయితే ఆ రోజు సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పాపాల నిమిత్తం ఆ త్యాగం అండి. ఇప్పుడు మళ్ళీ వచ్చి చేసి అది కాదండి. అయితే ఇప్పుడు మనం దేవుని నిమిత్తం తండ్రి నాయడలని చెప్తాం, నీ ప్రణాళిక ఏమై ఉన్నది తండ్రి, అసలు నేను నీ పరిచర్యలు ఎలా వాడబడాలి, అసలు నీ సేవలో నేను ఎలా ఉండాలి, ఒకవేళ సేవకులకైనా నేను ఎలాగా, నీ సంఘంలో అయినా ఎలా నిలబడాలి, నీ చిత్తం నాకు తెలపండి ప్రభువా, నీ చిత్తానుసరమైన జీవితం మాకు దయచేయండి అయ్యా, నీ చిత్తానుసరంగా అనేక మందికి మాదిరిగా ఉండాలి అని ఎప్పుడైనా అడగండి దేవుడిని. తన సన్నిధిలో ప్రార్థనలో నీ చిత్తం ఉన్న ఎడలు ఏముంది ప్రభు అని ప్రణాళికలో నేను ఉంటున్నానా లేదా అని మనం పరీక్షించుకున్నామండి. అలాగే మరి పరిచర్య విషయంలో ఇప్పుడు ఎవరైనా మార్మన్స్ పొందాలంటే ఫస్ట్ మన పక్కన వాళ్ళు మనల్ని గమనిస్తారండి. మనం ఒక మాట చెప్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఎలా ఉంటున్నాం, అసలు ఈ అమ్మాయి ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ప్రవర్తన బాగోకుండా నేను చెప్తే వాళ్ళకి ఈ అమ్మాయి చేసే పని ఉంటే చెప్పే మాట ఒకటి అని ఎవరైనా అంటారు కదా, నేనైనా అంటాను, ఎవరైంది నేనే అంటాను, ఈ అమ్మాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలా ఎప్పుడు లేకుండా మనము తండ్రికి మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా బ్రతికారో అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మాదిరిగా మనం బ్రతకాలండి. అలాగే ఇంకొకటి చూసుకున్నామండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4:7 చదువుతాము. మంచి పోరాటం పోరాడుకుని నా పని కడముట్టించుతాను చాలు అన్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఎంతో బహుబలంగా వాడబడ్డారు. ఆయన కూడా ఎన్నో సంఘాలు నిలబెట్టడానికి కానీ, ఎన్నో ఆత్మలు నిలబెట్టడానికి కానీ ఆయన ఎంతో ప్రయాసపడి తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఎంతో ప్రయాసపడ్డారు కదండి ఆ రోజు. అయితే మనం అంత ప్రయాస పడనవసరం లేదు, కనీసం మనం ఎలాగో వెళ్ళి పక్కన వాళ్ళకి మనం ఏమీ చెప్పలేమండి. ఏంటంటే చెప్పినా వాళ్ళు ఒకసారి వినే స్థాయిలో ఉంటారు, వినే స్థాయిలో ఉంటారు. ఫస్ట్ అయితే మన ప్రవర్తన మన యావత్తును కూడా మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నామో లేదో చూసుకొని వారి గురించి మనం ప్రార్థించేలా ఉంది. ఇక్కడ పౌలు గారు చూసారండి, నా పనిని మంచి పోరాటం పోరాడి తిని నా పని కడముట్టించి తిని అని ఎంతో బలంగా, అసలు బైబిల్ అంత బలంగా చెప్పారంట. అది ఎంతో పని అయితేనే కానీ చెప్పారు కదండి. అయితే మరి పౌలు గారు ఆనాడు ఎంత యేసుక్రీస్తు ప్రభు వారికి మాదిరిగా జీవించారు. ఆయన ఎంత సేవ చేసి ఎంత నమ్మకంగా ఉండి ఆయన విశ్వాసులకు ఎంత పోరాటం పోరాడి నా పనికి అలముట్టించితే నేను ఎంత బలంగా చెప్పగలిగారు కదండి. మరి ఈనాడు మనము కూడా కనీసం అంత పోరాటం పోరాడకపోయినా సరే మన జీవితాలను, మన ఆత్మీయ స్థితిని నేను తండ్రి నీకు నేను ఎలా నమ్మకంగా జీవించాను తండ్రి, నేను ఆయన రాకడ సమీపమైనప్పుడు మనము ఆయన ఎదుర్కొనినప్పుడు నువ్వు ఏం చేసావు, నువ్వు ఎలా బ్రతికావు, ఎన్ని ఆత్మలు రక్షించావు అని దేవుడు అడిగినప్పుడు మనం చెప్పలేని పరిస్థితులు అసలు మనం ఉండకూడదండి. ఆయన అడిగినప్పుడు తండ్రి నేను అలా చేశాను, ఇన్ని ఆత్మల రక్షణాత్మ నేను ప్రార్థించాను, ఇన్ని ఆత్మల రక్షణాత్మ నేను వాక్యం చెప్పాను, ఇన్ని ఆత్మల గురించి నేను ప్రయాసపడ్డానని మనం ఇన్ని అని చెప్పకపోయినా కనీసం 2-3 ఆత్మల గురించి అయినా తండ్రి నేను నిలబెట్టాను, నేను చేశాను, నీవు నాకు ఇచ్చిన పని నేను సమాప్తం చేశాను, నీవు నాకు ఇచ్చిన పని నేను ముగించాను అని మనం కూడా చెప్పగలిగే ధైర్యంలో మన దేవుడి ఎదుట సిగ్గునందుక ధైర్యంగా నిలబడేవారిగా నేను మనం అందరం ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే మనం ఇన్ని ఆత్మల గురించి ప్రయాసపడుతున్నామంటే ఇంతమంది గురించి ఈ లోకంలో ఎంతమంది ఆత్మల గురించి ఇన్ని ఆత్మల గురించి ప్రయాసపడుతున్నామంటే మనకు ఇక్కడ ఎన్ని సంపాదించుకుని ఎంత ఆస్తులు సంపాదించుకున్నా మనకి ఏమి చిల్లి గవ్వ కూడా మనం తీసుకెళ్ళలేము కదండి, కనీసం వస్త్రాలే మనం తీసుకెళ్ళలేము. అటువంటిది ఇంకా ఎందుకండి ఈ లోక ప్రయాస అంటే ఇంటి విషయాల్లో ప్రయాసపడదని నేను చెప్పట్లేదు, కానీ మన అధిక ప్రయాస కంటే కూడా మన దేవుని ఎదుట నమ్మకంగా జీవించి ఆయన రాక సమీపమైనప్పుడు ఆయనని మనం ఎదుర్కోగలిగే ధైర్యం ఎదుర్కొని ఆయన ఎదుట నీవు నాకు ఇచ్చిన పనిని కడముట్టించేదని ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన పని సముక్తం చేసేదని అని మనం చెప్పుకోవాలని, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలని ఈ చిన్న మాటల్లో ముగిస్తున్నానండి. అలాగే ఈ అవకాశం ఇచ్చే అధ్యక్షుల వారికి సేవకులకి వందనాలు. దయచేసి తప్పులు క్షమించుకోవాలి. 7 మాటల్లో 6 మాటలు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. ఫస్ట్ మాట ఏం తెలుసుకున్నాము,
క్షమాపణ గురించి తెలుసుకున్నాం. అలాగే రెండవ విధంగా రక్షణ మాట గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే 6 మాటల గురించి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ ఇచ్చుకుంటూ వచ్చాము. అలాగే చిట్ట చివరగా మనం తెలుసుకోబోతుంది ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు శబ్దంతో కేక వేసి, గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. చాలు. ఇక్కడ క్రీస్తు వారు పలికిన చిట్ట చివరి మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట ద్వారా మనం అందరం ఏం తెలుసుకోవాలంటే క్రీస్తు వారు ఈ లోకానికి ఎట్టి రీతికైతే వచ్చారు, ఈ లోకంలో ఆయన ఎన్ని విధాలుగా అయితే శ్రమలు పొందారు, ఎన్ని విధాలుగా అయితే అవమానాలు పొందారో ప్రతి ఒక్కరికి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన చిన్ననాటి బాల్యం నుంచి పరిచర్య అంటూ చేసుకుంటూ వచ్చారు. తెలిసిందే కదా మనందరికీ. ఆయన బాల్యంలో ఉండగానే దేవాలయంలోకి వెళ్ళి దేవుని మాటలు ప్రచురించేవారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన వెతుక్కుంటూ వచ్చేసినప్పుడు ఆయన ఏమంటారు, నేను నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను, కానీ ఇప్పటి నుంచి నా పనిని నేను నెరవేర్చుకుంటానని క్రీస్తు అప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఆయన పరిచర్య అనేది ప్రారంభించి ఆయన సిలువలో వేలాడే వరకు కూడా ఆయన మరణించే సమయం వరకు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఆయన జీవించారు. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన కుమారుడు తన తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఎట్టి రీతిగా ఆత్మను అప్పగించుకున్నాడు అంటే ఒక సమర్పణ విధంగా ఆయన అప్పగించుకున్నాడు. సమర్పణ అంటే అర్పించడం. తన తండ్రికి తన ఆత్మని అర్పించుకున్నాడు. ఏ విధంగా అర్పించుకున్నాడు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహాను గారు, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. చూసారు కదండి, క్రీస్తు వారి విషయంలో ఈ మాట జరిగింది కదా. తన తండ్రి ఏ విధంగా అయితే ఈ లోకానికి తన చిత్తాన్ని నెరవేర్చమని ఏ విధంగా అయితే పంపించాడో తన క్రీస్తు వారు కూడా తన పనిని సంపూర్ణంగా అంటే సగంలో ఆపేసకుండా తన మరణించే వరకు కూడా సంపూర్ణంగా తన పనిని నెరవేర్చుకుంటూ వచ్చాడు. అలాగే ఎంతో మంది జీవితాన్ని స్వస్థపరిచాడు, ఎంతో మందికి ఒక మాదిరికరమైన జీవితాన్ని ఏర్పరిచాడు. అదేవిధంగా ఎంతో మంది భక్తులు కూడా ఆయన్ని అనుసరించి జీవించారు. మనందరికీ తెలిసిందే కదండి. అలాగే ఈ భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా మన తండ్రి మనకు అప్పగించిన పనిని మనం నెరవేర్చే విధంగా, మనకి ఇచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించే విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. క్రీస్తు ఎట్టి రీతిగా అయితే తన చిత్తాన్ని అలాగే దేవుని అప్పగించిన పనిని ఏ విధంగా అయితే నెరవేర్చాడో మనం కూడా మన తండ్రి అయిన యెహోవా దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆయన పనిని మనకు ఒక బాధ్యతగా అప్పగించాడు. ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా మనం నెరవేర్చగలగాలి. నెరవేర్చి మన ఆత్మలను కూడా క్రీస్తు వారు ఎట్టి రీతిగా అయితే సమర్పించుకున్నారో అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఆత్మల్ని మన తండ్రికి అర్పించుకోవాలి. అలాగే లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం మరొకసారి చదువుకుందాం. 44 నుంచి చదువుదాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలైపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. చూసారు కదండి, ఇంచుమించు మధ్యాహ్నం అయింది. ఆయన సిలువలో ఎప్పుడు వేశారు ఆయన్ని? ఉదయం 9 గంటలకి ఆయన సిలువ ఎక్కించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో ఎంతగానో శ్రమ పడతారు, ఎంతగానో ఆయన శరీరాన్ని నలగొట్టబడతారు, ఆయన రక్తాన్ని చిందిస్తారు. ఇదంతా ఎవరి గురించి చేశారు? మన గురించి. మనం చేసిన ప్రతి ఒక్క తప్పుకి ఆయన ప్రాయశ్చిత్తంగా తన శరీరాన్ని తన రక్తాన్ని లోకానికి చిందించేశారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద అంతటా చీకటి కమ్మేది. ఎప్పుడైనా జరిగిందండి అసలు ఇది? మధ్యాహ్నం అంటే ఇంచుమించు ఒక చాలా ఎండ అనేది మనకు ఇప్పుడు చూస్తున్నాం కదా. మధ్యాహ్నం అంటే చాలా ఎండతో కూడి ఉంటుంది. కానీ అప్పుడు క్రీస్తు వారు సిలువలో ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని విడుస్తున్నారో ఆ సమయంలో చీకటి మొత్తం దేశం అంతటా చీకటి కమ్ముతుంది. మనకి ఇదే విషయం ఆమోస్ గ్రంథంలో యెహోవా దేవుడు కూడా చెప్తాడు, దేశం అంతటా నేను చీకటి కమ్మిస్తాను, సూర్యుడు మధ్యాహ్నమే అస్తమించేలా నేను చేస్తానని యెహోవా దేవుడు అప్పుడు మాట వేశాడు. అదే విధంగా అదే లేఖనాల ప్రకారం క్రీస్తు వారి జీవితం కూడా నెరవేర్పుగా జరుగుతుంది. క్రీస్తు వారు ఎప్పుడైతే సిలువలో మరణిస్తూ ఉండగా మొత్తం దేశం అంతటా చీకటి కమ్మి అదంతా చీకటి కమ్ముతుంది. వెంటనే ఏం జరుగుతుంది?
దేవాలయపు తెర మధ్యలోకి చిరిగిపోతుంది. అంటే అప్పటి వరకు క్రీస్తు వారు ఏ విధంగా అయితే జీవించారో అవన్నీ వాళ్ళందరికీ తెలిసిందే. క్రీస్తు వారు ఎప్పుడైతే మరణాన్ని తన ప్రాణాన్ని విడిచిపోతున్నారో వెంటనే దేవాలయంలో ఉన్న తెర అంతా చిరిగిపోతుంది. అలాగే దేశం అంతటా చీమకడికి అమ్ముతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తు వారు జీవించినంత కాలం కూడా వారు క్రీస్తు వారు ప్రతి ఒక్క తప్పుల్ని క్షమించి అందరికి స్వస్థత దయచేశారు. మనం ఈ విధంగా చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో ప్రకారం నిర్మకాండం అంతా మొత్తం ఏంటది బలి అర్పించడమే ఉంటది. పాత నిబంధన మొత్తం కూడా బలి అర్పించి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఒక బలి అర్పించి ఒక గొర్రెనో దేన్నో అర్పించి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. అలాగే క్రీస్తు వారి ప్రాణాన్ని విడిచే ముందు వరకు కూడా అది కొట్టబడలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు వారు తన తండ్రికి ఆత్మను అప్పగించుకుని తన ప్రాణాన్ని విడిచాడో వెంటనే ఆ పాత నిబంధన మొత్తం కొట్టివేయబడుతుంది. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఏదన్నా దాన్ని అర్పించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. అలాగే కొత్త నిబంధన వచ్చేసరికి మనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం చేసిన ప్రతి తప్పు ఆయన మీద మోపి ఆయన నిందారహితుడిగా చేసి మన పాపాలను ఆయన మీద మోసి ఆయన పాపరహితుడిగా చెందించి మనందరి పాపాల నిమిత్తమే క్రీస్తు వారిని లోకానికి బలి అర్పించేసాం. అంటే వాళ్ళు ఏదైతే తప్పు చేసి ఏదైనా అర్పించి ప్రాయశ్చిత్తం చేసుకుంటారో అలాగే మనం చేసిన ప్రతి తప్పుకు కూడా క్రీస్తు వారిని మనం ఈ లోకానికి బలి ఇచ్చేసాము. అది కేవలం మనం చేసిన తప్పు వల్లనే. అలాగే క్రీస్తు వారు తన తండ్రి అప్పగించిన పని అంతటిని నెరవేర్చారు. ఈ విధంగా సంపూర్ణంగా నెరవేర్చి ఈ లోకానికి తన తండ్రి యొక్క చిత్తాన్ని ఏంటో తెలియచేసి తన జీవితానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేసి తన తండ్రికి తన ఆత్మని అప్పగించుకున్నాడు. ఏ విధంగా సమర్పణ జీవితంగా సమర్పణంగా అంటే తన ఆత్మని అర్పించేసుకున్నారు. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ లోకంలో కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. తండ్రి మనకు అప్పగించిన ఆత్మని మనకు అప్పగించిన పని మనకు అప్పగించిన బాధ్యతను మనందరం నిర్వర్తించాలి. కాబట్టి రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మనకు అప్పగించిన బాధ్యతను మనం నిర్వర్తించి మన దేవునికి మనం మన ఆత్మని సమర్పణంగా అర్పించుకోవాలి. కాబట్టి ఈ మాట ద్వారా మన అందరికీ ఏం తెలుసుకోవాలంటే సమర్పణ వాక్కు అనే ద్వారా మనం తెలుసుకోవాలి. మన తండ్రికి మన ఆత్మని అప్పగించుకోవాలి. ఇటు రీతిగా మన అందరం కూడా మన ఆత్మని తండ్రికి అప్పగించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.